మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీల ఎన్నిక వ్యవహారం ఇంకా పీక్ స్టేజ్కి వచ్చేసింది. ప్రతి ఓటర్ను చేరువయ్యేందుకు పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ముమ్మరంగా ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇక ఇప్పుడు మెల్లగా జేబులో చేయి పెట్టిరు. ఇప్పుడు పెట్టిరు ఇక జర్ర జేబులో చేయి పెట్టిరు. ఇప్పుడు ఇంకొక 8 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 8 రోజులలో ఇక దంచుకొని ఓటర్లు చాలా మందిగా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు సీరియస్గా వర్కౌట్ చేసుకోరి, కసరత్తు చేసుకొని వీళ్ళు కూడా తయారైపోయారు. ఈ కార్యక్రమం ఇటు జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో పనిచేసినటువంటి టైంలో ఎన్ని భూ ఆక్రమాలు చేసిండో, ఎంత మోసం చేసిండో నేను వాస్తవానికి మార్నింగ్ న్యూస్కు శవాన్ని పట్టుకొచ్చిన. మార్నింగ్ న్యూస్లోకి ఇప్పుడు ఒక శవం వస్తుంది. ఆ శవాన్ని మీరు చూడరి. కేసీఆర్ భయపడద్దు. అయితే ఎవరు పిల్లలు కూడా ఎవరు భయపడకండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగానే తెచ్చినాం. శవం ఒకసారి ఏం జరిగిందంటే నా ఎక్స్పీరియన్స్, ఒకసారి ఉస్మానియా హాస్పిటల్లో నేను అప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బీడ్ చూస్తున్నటువంటి టైంలో అంటే స్టింగ్ ఆపరేషన్ వింగ్లో ఉంటే అది చూస్తుంటే అయితే ఆడ ఉస్మానియా దవాఖానలో శవాన్ని కొనుక్కొచ్చిన ఒకసారి. శవాన్ని అమ్మేసిరాడ. అంటే ఆ శవం వేరు, ఈ శవం వేరు. ఈ శవం ఎట్లుంటుందో చూడరు. శవం మాట్లాడంగా చూసిరా ఎప్పుడు? డిఫరెంట్ శవం. శవం మాట్లాడంగా చూసిరా ఎప్పుడు? ఎప్పుడు చూసి ఉండరు. ఇది మాట్లాడుతుంది. శవం నడుస్తుంది, కదులుతుంది. అటువంటి శవాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తా కాసేపట్లో. ఇంకదే కాదు, ఇవాళ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఈ నెల 8 తారీఖు, అంటే ఇవాళ 5 తారీఖు, ఈ నెల 8 తారీఖు వరకల్లా ప్రతి రైతుకు రైతు భరోసా పైసలు వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఇక ఇంతకు మించిన భరోసా ఏముండదు. రైతు భరోసా పైసలు ఎవరెవరికైతే ఇంకా రైతు బంధు పైసలు లాంటివి అవి పడలేదో దాని పేరు రైతు బంధు పేరే రైతు భరోసాగా మార్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇంకొక 4 లక్షల రైతులకు రావాల్సింది. ఆ 4 లక్షల మంది రైతులకు ఈ నెల 8 తారీఖు లోపల మొత్తం రైతు బంధు ఒక్క రైతు మిగిలిన ముక్కు నేలకు రాస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. సో మరి ఇంత గట్టి స్టేట్మెంట్. గతంలో కేసీఆర్ ఇచ్చే స్టేట్మెంట్లు ఏమనంటే నేను మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగా, ఇటువంటి అన్ని చెప్పేటి ఈ బడేవాయి మాటలన్నీ. సరే అదెటు పోయినా కూడా కేసీఆర్ మాటలకి అయింది అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 3 రోజుల డెడ్ లైన్ పెట్టుకుండు. 3 రోజులు, ఇవాళ 5, 6, 7, 8 తారీఖేనా. 8 తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అందరూ రైతాంగానికి రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పేశారు. సో ఇది ఒక డేర్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే నువ్వు నెలకు రాస్తావా అని చెప్పేసి కేసీఆర్ అడుగుతున్నా. నువ్వు రాస్తావా అని అడుగుతున్నా కేసీఆర్. నేను ఒకవేళ 8 తారీఖు లోపు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లో జమ చేస్తా, ఒకవేళ చేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అమరవీరుల స్తూపం కాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని అడిగిండు కేసీఆర్. అంతే. సో కేసీఆర్ అనవసరంగా ఇరికినావు కదా. ఏం రాస్తావా? ఇక ముక్కు రాస్తావా? ఏం రాస్తావా? నీ ముఖ్యమైతే రాసిన ఇంత పెద్దనే ఉంటది కాబట్టి జర్ర ఇట్లా అంటే అయిపోతుంది.